మనం మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడదాం. మేజర్ సెకండ్ న్యూస్ ఇదే ఉంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రచారాలు చేస్తారు, రాతడీలు మబ్బటీలు అన్నీ పోయి తిరుగుతారు. చాలా సంతోషమే, తిరగొచ్చు. మరి ఏమని రాసి ఒకసారి చూడండి. ఫిబ్రవరిలోనే మున్సిపల్స్ మేడారంలో నిర్వహించిన కేబినెట్లో నిర్ణయం అట. మరి 2027లో గోదావరి పుష్కరాలు, బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూటు పూర్తి నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక మరి మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం చేశారు. 2787 కోట్లు మంజూరు చేశారు. ములుగు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. పోట్లాపూర్ లిఫ్ట్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక మరిన్ని నిర్ణయాలు కూడా చేశారని చెప్పేసి ఇవన్నీ రాశారు. ఇది కాదు మనకు కావాల్సిన పోల్స్. మేడారంలో పెట్టిరంట ప్రోగ్రాము. ఓకే, వదిలేద్దాం. మున్సిపల్స్ కు ఓకే, బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ, అయినా జర జాగ్రత్త. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ ఎందుకు ఇచ్చేస్తుంది అంటే మన లెక్క రైతు బంధు ఎగ్గొట్లే, మన లెక్క 20,000 రూపాయల పెన్షన్ ఎగ్గొట్లే, మన లెక్క 15,000 రైతు బంధు ఎగ్గొట్లే, మన లెక్క 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఎగ్గొట్లే, మన లెక్క 4,000 రూపాయల పెన్షన్ ఎగ్గొట్లే, మన లెక్క 250 రూపాయలు ఇయ్యలే, మన లెక్క అన్ని లంగా పనులు చేయలే. కాబట్టి ఇక సచ్చినోనికి, బతినోనికి, పుట్టినోనికి, పెరిగినోనికి ఎదురొచ్చిన పథకాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ దేకలే జనాలు. ఏమి అని ఎగరామం పెట్టి ఎరువని దేక్తారు, మనమే గెలుస్తాము అని ఎర్రిబాగులో మాట్లాడినట్టు ఉంది రేవంత్ అన్న. అంటే రైతు బంధు రాకున్నా, రుణమాఫీ రాకున్నా, పెన్షన్ రాకున్నా, కరెంటు రాకున్నా, నీళ్లు రాకున్నా, సస్తా 5 లక్షలు రాకున్నా, పుడితే 12,000 12,000 రాకున్నా, ఏం రాకున్నా ఎగరామం పెట్టినా సరే ఓట్లనాడు 2,000 ఇచ్చే ఈ ఓట్ల పిచ్చ పొన్నే నమ్ముతున్న జనాలు నా చోట్ల అంగనా ఒప్పుకుంటున్నావా? గట్టిగా అనిపిస్తుంది. ఇవన్నీ పాతగా అయిపోయినాయి. రేపో మాపో ఊసిపడేటట్టు ప్రింటింగ్లు కానీ మనం చేసేది ఏం లేదు. మనతోని కాదు, ఇంకో 10 సార్లు తెచ్చినా కూడా కాదు. మున్సిపల్ ఎన్నికలు మనమే గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం? ఇట్లాంటి లంగపాలు చేసిన గెలుస్తాం. కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. నన్ను ఒకటి వీకేసే ప్రయత్నాలు చేయకుర్రి. మీరు ఎక్స్ట్రాలు చేస్తే నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు నేను రాతలు రాస్తా. మీరు ఎక్స్ట్రాలు చేయొద్దు నా పైన. ఆయన కానీ చెప్పుకుంటాను అట్లా. ఇక ఇంకేంది, మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసిండు. ఈ నెల 22 నుంచి 25 మధ్య ఎన్నికల షెడ్యూల్ వస్తుందంట. వచ్చే నెలల్లో నిర్వహణకు క్యాబినెట్ నిర్ణయం. ఇక మేడారంలో సమావేశం, కీలక నిర్ణయాలు. 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు, మెట్రో 2వ దశ భూసేకరణ, ఇక కోట్లు కట్లు అంత కథ. ఇక మాయలప్పకి అది అయిపోయినట్టు. ఇక అది రేవంత్ రెడ్డి లెక్క. ఈ మాయలప్పకి మాటలు కాదు కానీ ఏమైనా పనికొచ్చేదని మీకు కలితే చెయ్యి. ఈ మాడల్ మీద జనాలు దేక్తే అయిపోయింది, దీని టైం ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అన్ని లంగమాలు చెప్తుంటారు రేవంత్ రెడ్డి అంటారు. మరి మారితే ఇక మరి చెప్పాలి, మారరా నాయన అని సోషల్ మీడియాలో ఆయన బాగా చెప్తున్నారు రోజు. అసమంటే ఆయన నీ కూడా వీడియో పెట్టమని చెప్తా. మారాలన్న బాధ్యత నీ పైన ఉన్నది. నువ్వు చేసే లంగా పనులు జనాలు స్వీకరించుకుంటారు. నా సొనకైతే డోకొస్తుంది. ఇది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మనం గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం? అన్ని లంగపాలు చేసేది గెలుస్తాం. ఒక్కరన్నా మనకు మంచి పరిస్థితి కాదుగా. రాసిన మున్సిపల్స్ ఏం పోల్సో ఏం కథో కానీ జనాల్ని మాత్రం బతకరిత్తలేరు. జనాల్ని మాత్రం ఈ పని మంచి పని చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పేందుకు ఒక్క పథకం కనిపిస్తలేదు. ఇక నేను గెలుస్తాను మురుస్తాను. ఇక మీకు ఒక చిన్న ముచ్చట పట్టుకొచ్చింది కదా, ఒక్క నిమిషం ఆగిరే. వీళ్ళకు నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు మైండ్ లేదనిపిస్తుంది నాకు. మీరు సర్పంచ్ ఎన్నికలు మీరు చూసిరు కదనే, ఇప్పుడు ఎమ్మెల్యే ఊర్లోకి వస్తే వాళ్ళు నమ్మినారా, మనకు ఓటేసిరా? నాకే అనిపిస్తుంది వీళ్ళకి ఏమన్నా మైండ్ గిట్ట దొబ్బిందా అని అనిపిస్తుంది. జర్రా ఫోటో ఏదా
ఇప్పుడు ఈయన ఫేస్ అనిపిస్తుంది కానీ ఈయన పేరు ఏం పేరు అంటారు చెప్పరి, మీరు దయచేసి చెప్పాలి. మా మునుగోడు ప్రజలందరికీ ఈయన పేరు తెలుసు. ఈయన పేరు కోమరెడ్డి రాయగోపాల్ రెడ్డి. గడ్డం పెంచిన ముసలాయన కదా, తెల్లబొచ్చు చూపిస్తాను అంతవరకే. సో ఆయన మా రాయగోపాల్ రెడ్డి, వేరే మనిషి ఏం కాదు. రాయగోపాల్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలను ప్రచారం చేస్తూ నేను ఇలా చాలా రోజులతో మాట్లాడుతున్నా. ఓ ఇవన్నీ మీ శతగాని సన్నాసి కాంగ్రెస్ సర్కార్ ఉంది కదా, ఇయ్యదట ఇయ్యలేరట. ఏతుల మాటలు మాయల పక్కిరి మాటలు మాట్లాడి ఊర్లో పొట్టి తిరిగితే జనాలు ఓటేస్తారు. నువ్వు తిరిగిన కాడ మన పీకిర్రు తెలుసు కదా, సర్పంచ్ ఎన్నికల్లా నువ్వైన కాళ్ళలో దొబ్బిర్రు. నేనేమంటున్నా రాజన్న గారు, నువ్వు మునగాలైన ప్రభుత్వం తెచ్చిరా అన్నావు కదా, నీ మునగాలైన ప్రభుత్వం ఏం కట్టలు కడతలేదు, నువ్వు ఆడేం కట్టలు కడతలేవని నేను అడిగితే నా పైన అక్రమ కేసులు పెట్టి తప్ప నువ్వు ఏ కారణం నీకు ఇచ్చిన పాపాన దావలేదు. సిగ్గు లేకుండా నువ్వు ఎన్నికల ప్రచారం ఏంటంటే నాకు లబ్ధ అనిపిస్తుంది నాకే. ఇక నీ అన్ననే ఉచ్చబోసి వచ్చిన బీసీలని, నీ చుట్టుపక్కల ఉన్న బీసీల కాళ్ళకి జతమానం లేదా అనిపించింది, రోషం లేదా అనిపించింది నాకు. బాబాయ్ ఇట్లా అనిపిస్తుంది నాకు, హింబులు అయిపోవాలంటే నువ్వు ఓటేయరంటుంటే. నేను చిన్నపిల్లలు చదువుకుంటారు, పేదోళ్ళ బిడ్డలు స్కూల్ ఏర్పడి అంటే వెనకంగానే లేపిన లంగర్ మొత్తం స్కూల్ నడిపేటోళ్ళనే పెట్టుకున్నాడు. నేను పోరాటం చేసి దాని అంటే లంగరందరినీ చుట్టూ పెట్టుకొని నా పైన అక్రమ కేసులు పెట్టినోడు నువ్వు. నీ అసలు పనికి మాలినోడు చెప్తే ఓటు వేసి వేయాలి జనాలు. ఎన్ని వంచుతావు? ఓటుకి 20,000 వంచుతావా? అది తప్ప మనకేం నీకు చేత కాదు కదా, పని చేసేత కాదు, పశువులు ఒకటే చేత. మనకు ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనులు చేయలేనప్పుడు ఓటు అడిగే అర్హత లేదు. అది ఎవడైనా సరే సిగ్గుంటే అటుమోకాన్ని పోయి ఓటు అడుగు. సిగ్గుంటే నీకేమన్నా లేదంటే నా ఏడికంటే ఆడుకుందాం, చర్చ పెడదాం. నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? బడిచ్చినవా, గుడిచ్చినవా, పని చేసినవా, అభివృద్ధి చేసినవా? నువ్వు ఈ ఎలగబెట్టి కట్టింది ఏంది చూపిద్దామన్న. నీ ఇందిరమ్మ రాజు 2 ఏళ్లలో ఏం పోసినా కూడా చూపిద్దాం. రైతు బంధు 2 సార్లు ఎక్కువ వచ్చింది, ఇంకా రేపు దేపకి కొడితే 3 సార్లు. ఎవరన్నా పుసుకున్న చిన్నపిల్లలు కుడితే 12,000 పాములు వస్తలేవు, సత్తే 5,000 వస్తలేవు, ఏమి ఇవ్వలేదు. కానీ ఎగరామం పెట్టిన లంగలకు మాకు ఓటేరని అడుగుతావా? ఏం బీగనిగా పోతానా ఎన్నికల ప్రచారానికి సిగ్గు లేకుండా? ఇది కాంగ్రెస్ వాళ్ళ పనితీరు. ఈయన మున్సిపల్ ఎన్నికలు గెలుతాడు, ఈయన మున్సిపల్ ఎన్నికలు ప్రచారం చేస్తాను వీడు పోటు మోకోడు. మీరే లంగర్ అయితిరి, మీరేనా ఈ రాష్ట్రంలో ఇలా గ్రామాలలో అభివృద్ధి జరగకుండా 2 సంవత్సరాలకి వెళ్ళి గ్రామ పంచాయతీలు ఆగం చేసి ఆఖరిగా రిజర్వేషన్ లేకుండా ఎగనామం పెట్టి ఇలా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. కొత్తాన్నం కోట్ల బిచ్చగాళ్ళ లెక్క ఓట్లు ఎత్తారు బిచ్చగాళ్లకు. అడగదినే బిచ్చగాలే కదా మీరు, మరి తెలుస్తుంది జనాలకు. మా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇదంతా ఒరుడు ఎంత కథ నడుస్తుందా?